ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోందన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు మరిన్ని ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులు బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. కార్తీక మాసంలో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఉచిత బస్సు పథకాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. దీనికి ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ ఎప్పటికప్పుడు తీర్చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీనికి సంబంధించి జీవోను రవాణా మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల కాలానికి 400 కోట్ల రూపాయల నిధులు వర్తిస్తాయి. స్త్రీ శక్తి పథకాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ మొత్తాన్ని రియంబర్స్ చేసింది. కార్తీక మాసం నేపథ్యంలో బస్సులను కిటకిటలాడుతున్నాయి. 3వ సోమవారం 90% ఆక్యుపెన్సీ రికార్డయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఆర్టీసీ బస్సులన్నీ రద్దీగా నడిచాయి. ముఖ్యంగా ఆలయాలు, సందర్శనీయ స్థలాలకు రాకపోకలు సాగించే బస్సులు కిక్కిరిశాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి శైవ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వెళ్లారు. ఈ నెల ప్రారంభం నుంచి కూడా సగటున 75 నుంచి 80% వరకు ఆక్యుపెన్సీ నమోదవుతోంది. పంచారామాలకు కూడా ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు.